ప్రభుత్వం తరపున మేము చేసే పనులు పబ్లిక్లకు పోవాలి. వాళ్ళకంటే మనం ఏమైనా సమస్యలు ఎవరు లేరు అందుబాటులో మేము ఆ మంది भैया ऐसा रैली होगी रैली रावण एनका ఆల్రెడీ ఫోన్ లేపుతున్నావు. వినియోగదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ 191 యూజ్ చేసుకొని ఏ చిన్న ప్రాబ్లంలు అయినా కూడా అటెండ్ చేస్తాము. అది కూడా తక్కువ టైంలో. మీకు ఎనీ టైం టోల్ ఫ్రీ నెంబర్లు టౌన్ 2 సెక్షన్ పరిధిలో ఈ గౌరవనీయులైన సిఎండి గారి ఆదేశానుసారం జిల్లా అధిసారథి ఎస్సీ జైత్యాల్ గారి ఆదేశానుసారం పల్లెబాట పట్టణ బాట తరహాలో ఈ ప్రజాబాట ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైతే మనకు విద్యుత్ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ టోల్ ఫ్రీ నెంబరు పెట్టి 1912తోని ఎటువంటి ప్రాబ్లం అయినా ఎటువంటి సమస్యలు ఉన్నా ఏ టైంలోనైనా 24/7 విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉంటారని మా విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలియజేయడం. ఇంకొకటి మీకు ఇంకా ఏమన్నా ఇబ్బందులు కానీ ఇంకేమన్నా ఉన్నా కానీ త్వరితగతిన మేము దాన్ని పరిష్కరించి సాల్వ్ చేస్తాము. ఏమైనా ఎటువంటి సమస్యలు ఉన్నా మన కరెంటు బిల్లు విషయం కానీ లూజ్ లైన్స్ ఉన్నా కానీ మిడిల్ పోల్లో ఏమైనా అవసరం పడ్డా కానీ నా వైర్లు కిందికి అట్లా జూల ఉండడం కానీ నా పాత పోలు ఇరిగే పరిస్థితులు ఉన్నా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా ఇంట్లో కరెంటు సమస్యలు మన లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇప్పుడు రాబోయే వేసవి కాలం గురించి అదనపు ట్రాన్స్ఫార్మర్లు బిగించడం జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్యలు తెలియజేస్తే వెంటనే దానికి తగ్గట్టు మేము పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. విద్యుత్ ప్రజాబాట అనే కార్యక్రమం గౌరవ సిఎండి గారు మరి మా జగిత్యాల రథసారథి గౌరవనీయులు సుదర్శన్ సార్ గారి ఫోటో అంటే ఇలా ఈ జగిత్యాల పట్టణంలో కూడా ఈ ప్రజాబాట అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రపంచం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే కరెంటు లేకుండా అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. మరి అలాంటి కరెంట్ను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని అంటే ఇలా నిత్యావసర వస్తువును పక్కకు పెడితే ఇలా ప్రకృతి ప్రసాదించే పంచభూతాలు గాలి, నీరు, ఆకాశము ఇందులో విద్యుత్ శక్తి చేరిందని చెప్పడానికి సందేహం లేదు. మరి అలాంటి విద్యుత్ శక్తిని మనము మంచికే వాడుకోవాలి. దాంతో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. మరి మనం చూస్తుంటాం అక్కడక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కరెంటుతో. అది ఏంటిది? ఒక చిన్న నిర్లక్ష్యంతో ఏముంటుంది? ఆ చిన్న పొరపాట్లు మనం ఏం చేస్తున్నామంటే మాకు తెలిసింది అక్కడక్కడ జరుగుతున్న ఉన్న కారణాలు ఏంటంటే మనము సర్వీస్ వైర్ వాడతాం. సర్వీస్ వైర్కి ఇనుప వైర్ వాడకూడదు.
సర్వీస్ వైరుకు ఇనుప వైర్ వాడకూడదు. ఇన్సులేటెడ్ కోటెడ్ వైర్ అనేది ఒకటి ఉంటుంది. దానికి సపోర్ట్గా జిఏ వైర్ కాకుండా ఇన్సులేటెడ్ వైర్ వాడడం. అదేవిధంగా ఇంట్లో ఏంటి కూలర్ ఉంటుంది, అది ఐరన్ది కాకుండా ప్లాస్టిక్ది వాడడం. అదేవిధంగా ఫ్యాన్లు ఉంటాయి, ఆ ఫ్యాన్లు కార్యక్రమం ఉన్నది. కానీ మీ ఇచ్చ మీరు ఏదో చేస్తామని చెప్పేసి ఆ ఎలక్ట్రిక్ చూసుకొని ఆ ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది చాలా, ఇలా ఒక ప్రాణం పోతే ఆ కుటుంబం వ్యవస్థనే ఖరాబ్ అవుతుంది. అందుకని ఏ విషయం ఉన్నా, ఏ సమస్య ఉన్నా మాకు తెలియజేయాలి. మేము అతి త్వరలో వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఈ చిన్న కారణాల వల్ల ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటారని చెప్పేసి మీకు తెలియజేయడం అవుతుంది. మరి ఆ చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే, ఆ సమస్యలు ఏమైనా ఉంటే ఆ చిన్న పొరపాటు చేయకుండా ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.